శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం చివరి ఘట్టాన్ని వర్ణించుకోబోతున్నాం. 103వ అధ్యాయంలో ధృతరాష్ట్ర సంజయుల యొక్క సంభాషణ ఎలా ఉంది, అలాగే సంజయుడు ఏ విధంగా ధృతరాష్ట్రుణ్ణి కొంచెం సున్నితంగా మందలించాడు కూడా మనం చెప్పుకున్నాం పూర్వపాఠంలో. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు కూడా ద్రౌపది పాండవుల యొక్క గొప్పతనాన్ని కీర్తించడము, ఈ భయం నుంచి బయటపడే మార్గం ఏమిటి అనేటువంటి ఆలోచించడంతో ఈ సభాపర్వం అనేటువంటిది ముగుస్తుంది. ముందుగా భగవన్నామాన్ని స్మరించుకొని ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 103వ అధ్యాయం సభాపర్వం. ఈ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 20 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి మందలించినటువంటి ఘట్టాన్ని ఇక్కడ వర్ణించారు. తర్వాత ఆ వచనాలన్నీ విని ధృతరాష్ట్రవువాచ తస్యా కృపణ చక్షుర్భ్యాం ప్రదహ్యేతాపి మేదిని అపిశేషం భవేదద్య పుత్రాణాం మమ సంజయ. ఇది సర్వమిదం రాజన్ ఆకులం ప్రతిభాతి మే తస్యా కృపణ చక్షుర్భ్యాం ప్రదహ్యేతాపి మేదిని అన్నారు. ద్రౌపదీదేవి ఆ రోజు కురుసభలో జరిగినటువంటి అవమానానికి ఆమెకి ఆ కోపంతో, ఆ క్రోధాగ్నితో ఆవిడ యొక్క నేత్రముల నుండి వచ్చినటువంటి జ్వాలతో ప్రదహ్యేతాపి మేదిని, భూమండలాన్ని కూడా దహించగలిగినటువంటి శక్తి ఆ పతివ్రతకు ఉన్నదయ్యా అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు. అన్నమాట ఎవరో కాదు. ద్రౌపదీదేవికి అంతటి శక్తి ఉన్నా కూడా నా కొడుకుల్ని క్షమించి వదిలిపెట్టింది ఆ క్షణంలో, ఇంత తప్పు చేసినటువంటి వాళ్ళని కూడా అని చెప్పి ఈ నీచుల్ని కన్నటువంటి తండ్రి ధృతరాష్ట్రుడు అన్నటువంటి మాట. అంటే ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యము, ఆవిడ గొప్పతనము ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్తాడు ఈ మాటలన్నీ కూడా. అపిశేషం భవేదద్య పుత్రాణం మమ సంజయ. అట్లాంటిది భూమిని కూడా దహింపచేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా నా పుత్రుణ్ణి అపిశేషం భవేత్ యద్య, ఈరోజు జీవితంతో ఉన్నారంటే ఆవిడ పుణ్యమే. ఆ ద్రౌపది యొక్క పుణ్యంతో వాళ్ళు జీవించి ఉన్నారు. ఇంకా ఏ శాపము పెట్టల, వాళ్ళని దగ్ధం చేయాలి అక్కడికక్కడే. ఎందుకని అంటే భర్తల అనుజ్ఞ లేదు ఆవిడ. అది ఆవిడ యొక్క పాతివ్రత్యం. భరతానాం స్త్రియ సర్వా గాంధార్యా సహ సంగత ప్రాక్రోశన్ భైరవం తత్ర దృష్ట్వా కృష్ణాం సభాగతాం ధర్మిష్టాం ధర్మపత్నీం చ రూపయౌవనశాలిని. ధర్మిష్టాం ధర్మపత్ని అంటే ధర్మాన్ని అనుసరించినటువంటి స్త్రీలలో ధర్మిష్టమైనటువంటి, ఎంతో ధర్మపరాయణురాలైనటువంటి ఆ ద్రౌపదీదేవి, చక్కటి రూప యవ్వనశాలి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి ఆ కృష్ణకి జరిగినటువంటి సభ అవమానం ఏదైతే ఉంటుందో ఆ అవమానం జరిగినటువంటి రోజు భరతానాం స్త్రియ అన్నారు. అక్కడ కౌరవుల యొక్క స్త్రీలందరూ, అంటే కౌరవుల భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గాంధారితో పాటుగా గాంధార్యా సహ సంగతా, గాంధారి దగ్గర కూర్చుని ఉన్నటువంటి కౌరవుల భార్యలందరూ కూడా ఆక్రోశించారట. ఎంతో బాధపడ్డారు ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని. ఆ దుర్యోధనుడి భార్య భానుమతి మొదలైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంతో బాధపడ్డారు. ప్రాక్రోశనైర్భైరవం తత్ర దృష్ట్వా కృష్ణాం సభాగతాం. కృష్ణని, ఆ ద్రౌపదిని సభకి తీసుకురావడము, జరిగినటువంటి అవమానం ఇవన్నీ చూసి ఎంతో ఆక్రోశించారయ్యా, గాంధారినే దుఃఖపడింది అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్తున్నాడు. ప్రజాభిస్తః సంగమ్య యనుశోచంతి నిత్యశః
అగ్నిహోత్రాణి సాయాహ్నే చాహూయంత సర్వశః. ప్రజలందరూ కూడా అనుశోచంతి నిత్యశః. ఆ రోజు నుంచి ప్రజలు మన పట్టణంలో ఏడుస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. పాండవులకి ఈ విధంగా జరిగిందని బాధపడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి ఆ దుశ్చర్యకి బ్రాహ్మణోత్తములు మన ఇంటికి వచ్చి అగ్నిహోత్రాలు కూడా నిర్వర్తించలేదయ్యా అని. అగ్నిహోత్రాన్ని సాయాహ్ని, సాయాహ్నం అంటే పొద్దున జరిగింది సభలో ఈ దుశ్చర్య, సాయంత్రం చేయవలసినటువంటి అగ్నిహోత్రాలు బ్రాహ్మణోత్తములు వచ్చి స్ట్రైక్ చేశారంటే ధర్నా. వీళ్ళింటో నేను అగ్నిహోత్రం చేసేది ఏంటంటే బ్రాహ్మణోత్తములందరూ నిరాకరించారు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క అగత్యం, దుర్యోధనుడి యొక్క దుశ్చర్య. ఇలా ఉండాలి. దుర్మార్గుల ఇంట్లో ఈ విధంగా బ్రాహ్మణోత్తములు కూడా చేయవలసినటువంటి నిరాకరించాలి. వాళ్ళ ఇంట్లో చేస్తే ఇంకా మనకే అపచారం. అగ్నిహోత్రాణి సాయాహ్నే చ ఆహూయంత సర్వశః బ్రాహ్మణాః కుపితాశ్చాసన్ ద్రౌపద్యాః పరికర్షణే ఆసీన్ నిష్ఠానకో ఘోరో నిర్ఘాతశ్చ మహానభూత్. కోపించినటువంటి బ్రాహ్మణులు ఆ విధంగా వాళ్ళు అగ్నిహోత్రాలను కూడా దూరం పెట్టేశారు. ఆసీన్ నిష్ఠానకో ఘోర, భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఆ రోజు పడుతూపోయాయి వాళ్ళకి. ఏమిటవి అంటే దివ అంటే స్వర్గలోకంలో పైనుంచి ఆకాశంలో దివ ఉల్కాశ్చ పతంత రాహుశ్చార్కముపాగ్రసత్. ఉల్కలు పడటము, రాహు ఏమున్నా సూర్యుణ్ణి మింగటము. ఆ రోజు పర్వకాలం కూడా కాదు, పోనీ పర్వకాలంలో మింగాడంటే అనుకోవచ్చు. రాహుశ్చ అర్కముపాగ్రమత్, ఏ పర్వకాలము లేకుండానే రాహు వచ్చి సూర్యుడిని మింగటము, ఉల్కలు పట్టము, ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినట్టుగా విదుడు నాకు చెప్పాడయ్యా సంజయ అంటూ ధృతరాష్ట్రుడు జరిగింది చెప్తున్నాడు. అపర్వణి మహాఘోరం ప్రజానాం జయన్ భయం. అపర్వణి అంటే పర్వము కాని సమయంలో ఈ మహాఘోరం అనేటువంటిది జరిగిందయ్యా, ఇది ప్రజలకి వినాశకరము. తథైవశ్చాపి వ్యసీర్ తథైవ రథశాలాసు ప్రాదురాసీత్ హుతాశనః ధ్వజాశ్చాపి విశీర్యంత భరతానామభూతయే. తథైవ అదే విధంగా మన అశ్వశాలలు రథశాలలు ఏవైతే ఉన్నాయో చతురంగ బలాలని ఉంచేటువంటి ఆ శాలలలో అగ్ని ప్రవేశించింది. ప్రాదురాసీత్ హుతాశన, హుతాశన అంటే అగ్ని, అగ్ని మండటము, ఆ మంటలలో ఈ అగ్నిశాల రథశాలలు మొదలైనటువంటి దగ్ధం అవడం కూడా సంభవించింది. అంతేకాకుండా ఆ రథాలు వాహనాలు మొదలైనటువంటి పెట్టిన చోట ధ్వజాశ్చాపి వ్యసీర్యంత, ఆ అగ్ని కీలలో అనుకోకుండా లేచినటువంటి, అంటే ప్రకృతి కూడా ఎంత చిన్నాభిన్నం అయిపోయిందో చూడండి ద్రౌపదికి జరిగినటువంటి ఆ కళంకాని. కాబట్టి అగ్ని మండింది. ఆ అగ్నిహోత్రుడు మండవలసినటువంటి పూజా మందిరాల్లో అగ్నిహోత్రం లేదు, మండకూడనటువంటి బయట ఉన్నటువంటి రథశాలల్లో ధ్వజాల దగ్గర అగ్ని మండింది. ధ్వజాశ్చాపి వ్యసీర్యంత, రథాలపైన ఉండేటువంటి పతాకాలు ఏవైతే రాజులకి రాజలాంఛనాలుగా చిహ్నాలుగా ఉంటాయో ఆ ధ్వజాలన్నీ కూడా మండిపోయినాయి. అది వినాశనానికి దారి. ధ్వజాశ్చాపి వ్యసీర్యంత భరతానామభూతయే. ఇది భరత వంశానికి వినాశనము. పాండవుల్ని అరణ్యాలకు పంపించడం అనేటువంటి దుర్బుద్ధి. ఎంతకాలం 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు మహా అయితే. ఈ 13 సంవత్సరాలు వీడు జీవించేది. 14వ సంవత్సరం రాగానే కౌరవులు నాశనమైపోతారని నారదుడే వచ్చి చెప్పాడు స్వయంగా. జూదం అయిపోగానే నారదుడు వచ్చాడు, ఇక్కడి నుంచి 14వ సంవత్సరం వీళ్ళు అంతం అవడం తథ్యం అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినా సరే వాళ్ళలో ఏ మార్పు కలగల. దుర్యోధనస్యాగ్నిహోత్రే ప్రాక్రోశన్ భైరవం శివా తాస్తదా ప్రత్యభాషంత రాసభా సర్వతో దిశః. ఆ దుర్యోధను యొక్క అగ్నిహోత్ర మందిరంలో ప్రాక్రోశన్ భైరవం శివ, భయంకరమైనటువంటి నాదాలు వినిపించాయట. దుర్యోధనుడి యొక్క అంతఃపురంలో పూజాగృహాలలో అవన్నీ కూడా రాసభా, భయంకరమైనటువంటి తోడేళ్లు, నక్కలు, విపరీతమైనటువంటి కోతలు, అన్ని దిక్కుల నుంచి వస్తున్నాయి ఆ ధ్వనులు. ఇవి వినాశనానికి నాంది. వాడు పుట్టంగానే కలిగేది. ఉభయార్థ నక్క ఏడ్చినట్టుగా ఏడ్చాడు వాడు. ప్రాతిష్ఠతతో భీష్మో ద్రోణేన సహ సంజయ కృపశ్చ సోమదత్తశ్చ బాహ్లీకశ్చ మహామనాః. ఎప్పుడైతే ఈ శబ్దాలు అపశృతులు కలిగాయో సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, నిష్క్రమించారు. ఎవరు? భీష్మ, ద్రోణ,
సంజయుడు మొదలైనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. సంజయుడు కూడా లేడు. అందుకని సంజయుడు లేడు కాబట్టి సంజయుడికి ఇప్పుడు వినిపిస్తున్నాడు ఇదంతా కూడా ధృతరాష్ట్రుడు. భీష్మద్రోణ సహ సంజయ కృపశ్చ సోమదత్తశ్చ బాహ్లీకశ్చ మహామనాః. ఇక్కడ సంజయ అనేది సంబోధన వాచకంగా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓ సంజయ, ఆ రోజు పెద్దలైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ప్రాతిష్ఠత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉన్నప్పుడు ఈ శబ్దాలు విన్నారు. ఈ కర్ణకఠోరమైనటువంటివి, ఈ దుశ్చర్యలు, ఆ రోజు ధృతరాష్ట్రుడు ఏ నిర్ణయం తీసుకోకపోవటము, వీటితో సభని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు నేను విదురుణ్ణి అడిగానయ్యా. తతోహమబ్రువం తత్ర విదురేణ ప్రచోదితః వరం దదాని కృష్ణాయై కాంక్షితం యద్యదిచ్చతి. అప్పుడు నేను విదురుడి చేత ప్రేరేపించబడి విదురుడు అన్ని నాకు వివరించి చెప్పాడు ఏం జరిగింది ఏమిటి అని. ఆ తర్వాత గాంధారి కూడా చక్కగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నాయన ఇలా ఉన్నాయి, ఉపద్రవాలు జరుగుతున్నాయి, ఇక నీ వంశనాశనం తప్పదని గాంధారి కూడా, భార్య కూడా చెప్పిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు తేరుకున్నాడు. అప్పుడు కొంచెం ఆ గుడ్డివాడికి జ్ఞానోదయం కొంచెం కలిగింది కొద్దిగా. అప్పుడు కృష్ణ ద్రౌపదిని పిలిచి, కృష్ణాయే కాంక్షితం యజ్జదిచ్చతి. అమ్మా ద్రౌపది, అన్యాయం జరిగింది కాబట్టి ఇట్లా వరం కోరుకో అని చెప్పి, యచ్చదిచ్చది, ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో అని చెప్పి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ద్రౌపది, ఆవృణో తత్ర పాంచాలి పాండవానాం అదాసతాం. పాండవులకి ఆ దాసత్వము నుండి స్వేచ్ఛ కలిగేట్టుగా వరం కోరుకుంది. అవృణోత్ తత్ర పాంచాలి. అవృణోత్ అంటే కోరుకొనుట. అప్పుడు పాంచాలిదేవి ఈ ఐదుగురికి కూడా ముందు ధర్మరాజుని విముక్తుని గావించింది. రెండో వరంగా సోదరులతో పాటుగా ఆయుధాలతో పాటుగా వాళ్ళని విముక్తిని గావించమని కోరుకున్నది. సరథాం సధనుష్కాంశ్చాప్యనుజ్ఞాస్తిషమహ్యహం. వాళ్ళ యొక్క రథ ఆయుధాలతో పాటుగా మిగిలినటువంటి సోదరుని కూడా విముక్తిని గావించమని రెండో వరంగా కోరుకుంది. మూడో వరం కూడా కోరుకోమంటే ధృతరాష్ట్రుడు, క్షత్రియ కన్యకి 2 వరములే సరి అయినటువంటివి అని చెప్పి, బ్రాహ్మణ స్త్రీ ఎన్ని వరాలైనా కోరుకోవచ్చు కానీ క్షత్రియ కాంత 2 వరాలకే అర్హురాలు అని చెప్పి అక్కడ ద్రౌపది 2 వరాలు మాత్రమే కోరుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి ఘట్టాలయ్యా. అథాబ్రవీన్ మహాప్రాజ్ఞో విదురః సర్వధర్మవిత్ ఏతదంతాస్తు భరత యద్వ కృష్ణా సభాం గత. ఇలా విదురుడు నేను అడగగా సర్వధర్మాలు తెలిసినటువంటి ఆ విదురుడు, మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ విదురుడు ఇదంతా కూడా భరతవంశ వినాశనానికి జరిగిందని చెప్పి ఆ రోజు సభలో నాకు విన్నవించడం జరిగింది, చెప్పడం జరిగింది. అయినా ఇప్పుడు ఆ అర్జునుడికి ఎంత అద్భుతమైనటువంటి బలము బలగము. ద్రౌపదిని వివాహం చేసుకున్నాక, ఏషా పాంచాల రాజస్య సుతాసా శ్రీరరుత్తమ పాంచాలి పాండవా నేతాం దైవ సృష్టోపసర్పతి. దైవ కార్యం మీద సృజించబడినటువంటి ద్రౌపది. ఏషా పాంచాల రాజస్య సుత, పాంచాల రాజకుమార్తె అయినటువంటి, పాంచాల దేశం అంటే పంజాబ్, ఆ పంజాబ్ పాంచాల దేశ రాకుమార్తె అయినటువంటి ఈ ద్రౌపదీదేవి శ్రీరనుత్తమ, లక్ష్మీదేవి సాదృశ్యమైనటువంటి, ఇంకా చెప్పాలంటే స్వర్గలోక లక్ష్మీదేవి ఆవిడ. వీళ్ళందరూ పాండవులందరూ ఇంద్రస్వరూపులు. లాంటి వారిని వివాహం చేసుకోవడం కోసం దైవ కార్యం మీద వచ్చినటువంటి ఆమె ఈమె. పాంచాలి పాండవాన్ ఏతాం దైవ సృష్ట పరస్పతి. తస్యాః పార్థాః పరిక్లేశం నక్షంస్యంతే యమర్షణాః వృష్ణయో వా మహేశ్వాసాః పాంచాలా వా మహారథాః. అట్లాంటిది పాండవులకి ఈ విధమైనటువంటి పరిక్లేశం, కష్టము కలిగింది, ఇటువంటి ఆపదలో ఉన్నారనేటువంటి విషయం నక్షంస్యతే, కోపించినటువంటి ఆ వంశాల వాళ్ళు క్షమించరు. ఏ వంశాల వాళ్ళు కింద పాలన ఇచ్చారు. వృష్ణి వంశమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ వంశాలు ఏవైతే ఉన్నాయో, వృష్ణి వంశం, భోజ వంశం, అంధక వంశం, ఇవన్నీ యాదవులలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వంశాల పేరు. ఆ వంశాల వాళ్ళెవ్వరూ కూడా నక్షంస్యతే, మనం చేసిన ఈ అపరాధాన్ని క్షమించారు. ఇంకొకళ్ళు ఎవరు? పాంచాలావా మహారథ, మహారథులైనటువంటి పాంచాల దేశీయులు,
ఆ ద్రుపదుడు గాని, ద్రౌపది యొక్క అన్నయ్య అయినటువంటి దుష్టద్యుమ్నుడు గాని ఊరుకుంటారా? మనల్ని బతకనిస్తారా మళ్ళీ? కాబట్టి ఇది చాలా అనర్థకమైనటువంటి ఘట్టం జరిగిందయ్యా. తేన సత్యాభిసందేన వాసుదేవేన రక్షితాః ఆగమిష్యతి భీభత్సు పాంచాలై పరివారితః. ఈ వనవాస జీవితం వాళ్ళది అయిపోగానే తప్పకుండా భీభత్సు అర్జునుడు వస్తాడు, మనతో యుద్ధానికి వస్తాడు. ఎవరితో వస్తాడు? వాసుదేవేన రక్షితాః, వాసుదేవుడి చేత రక్షించబడినటువంటి బలగంతో అర్జునుడు ఆగమిష్యతి భీభత్సు పాంచాలై పరివారిత, పాంచాల రాజు వారి యొక్క బలంతో బలగంతో కూడుకుని తప్పకుండా అర్జునుడు మన మీదకి యుద్ధానికి వస్తాడు ఈ 13 సంవత్సరాలు పూర్తి అవగానే. దుర్యోధనుడి యొక్క ఆలోచన ఏమిటంటే అజ్ఞాతవాస సమయంలో మనం ఎట్లా అయినా సరే వాళ్ళని మళ్ళీ తిరిగి అరణ్యవాసానికి పంపించవచ్చు. నియమం ఏంటంటే అజ్ఞాతవాస సమయంలో మళ్ళీ గుర్తుపడితే కనుక 12 సంవత్సరాలు మళ్ళీ అరణ్యాలకు. అసలు ఈ మొదటి 12 సంవత్సరాల్లోనే వీళ్ళని అరణ్యాలలోనే మట్టు పెట్టే కార్యక్రమాలు చాలా ప్రయత్నాలు చేశాడు. అవన్నీ విఫలమైపోయినాయి. దైవానుగ్రహం పాండవుల పక్షాన ఉంది. అజ్ఞాతవాసం కూడా చక్కగా దుర్గామ్మ వారి కటాక్షములతోనూ యమధర్మరాజు యొక్క ఆశీస్సులతోనూ వాళ్ళు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశారు. అది రాబోయేటువంటి అరణ్యవాస పర్వం, మనం అద్భుతమైనటువంటి పర్వం రాబోతున్నది. చాలా పెద్ద పర్వం. ఆ పర్వం మనం తర్వాత ప్రారంభించుకుంటున్నాం దైవానుగ్రహంతో. తేషాం మధ్యే మహేశ్వాసో భీమసేనో మహాబలః. ఓ పక్కన అజేయుడైనటువంటి విజయుడు ఆ వాసుదేవుని సహాయంతో పాంచాల రాజు సహాయంతో వెయిట్ చేస్తూ ఉంటే ఓ పక్కన మధ్యలో మహేశ్వాసో భీమసేన, ఆ భీమసేనుడు గద తిప్పుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు మన వాళ్ళ సంగతి చూడాలయ్యా విదురా సంజయ. తేషాం మధ్యే మహేశ్వాసో భీమసేనో మహాబలః ఆగమిష్యతి ధున్వానో గదాం దండమివాంతకః. ఆ గద ఎట్లాంటి గద? దండమివ అంతకః. అంతకుడు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు చేతిలో ఉండేటువంటి యమపాశం లాంటి దండాన్ని పట్టుకుని భీమసేనుడు యుద్ధరంగంలో కలం తొక్కుతూ ఉంటే ఓ పక్కన గాంధీవం, ఓ పక్కన వీడి కదా. అబ్బో! తతో గాంధీవ నిర్ఘోషం శ్రుత్వా పార్థస్య ధీమతః కదా వేగం చ భీమస్య నాలం చోఢుం నరాధిపాః. 13 ఏళ్ల తర్వాత జరిగేటువంటి ఘట్టాన్ని ధృతరాష్ట్రుడు ఇప్పుడే చూసినట్టు చెప్పేస్తున్నాడు గుడ్డి మహారాజు. ఏం జరుగుతుంది 13 ఏళ్ల తర్వాత? గాంధీవ నిర్ఘోషం శ్రుత్వా, అర్జునుడు 13 ఏళ్ల తర్వాత ఆ గాంధీవాన్ని పట్టుకుని ఆ యుద్ధ రంగంలో కథం తొక్కుతూ అర్జునుడు గాంధీవ శబ్దం చేస్తూ ఉంటే ఆ గాంధీవ నిర్ఘోషం ఆ జ్యా అంటారు దాన్ని, వింటి నారి. ఆ వింటి నారి నుండి వదులుతుండేటువంటి బాణాల యొక్క శబ్దాలకే ఓ నరాధిపులందరూ మహారాజులందరూ వాళ్ళందరూ బలైపోతూ ఉంటారు భూమాతకి. అంతేకాకుండా భీమస్య గదావేగం అపి, భీముడి యొక్క గదావేగం, ఆ గద తిప్పుతూ ఉంటే అన్ని రకాలైనటువంటి యుద్ధ విద్యలతో గదం తిప్పుతూ ఉంటే మన రాజులు, మన పుత్రులు, సుపుత్రులు, ఈ సుపుత్రుల్ని వంతపాడేటువంటి రాజులు, భూమండలంలో ఉండేటువంటి వంతపాడేటువంటి రాజులు వీళ్ళందరూ సోఢుం న అలం అన్నాడు. వాళ్ళ తరం కాదయ్యా, వాళ్ళని ఎదిరించడం ఈ రాజుల తరం ఏమవుతుంది, నా పుత్రుల తరం ఏమవుతుంది. అట్లాంటి మంచి శక్తి సంపన్నతతో కూడుకుని వస్తారు వాళ్ళు ఆ రోజు. తత్రమే రోచతే నిత్యం పార్థై సామన విగ్రహ కురుభ్యో హి సదా మన్యే పాండవాన్ బలవత్తరాన్. అట్లాంటి బలవత్తరమైనటువంటి పాండవుల యొక్క బలం అనేటువంటిది కురుభ్యో హి సదా మన్యే. కురువంశాలకి ఎప్పుడు మనకు అండగా ఉండాల్సింది పోయి ఇప్పుడు కాస్త ఏమైంది, విగ్రహ సామం ఫలించలా విగ్రహం అయిపోయింది. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఇంకా 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 పెరిగిపోయినాయి. నీ వల్లనే జరిగిందని విదురుడు స్పష్టంగా చెప్పాడు. సంజయుడు కూడా ఈ అధ్యాయంలోనే మొదటి శ్లోకంలోనే చెప్పేశాడు, ఇదంతా నీ వల్లనే వచ్చింది మహారాజా అని చెప్పి. ఆ వెళుతున్నటువంటి పాండవుల్ని అనుజ్యూతం అని చెప్పి మళ్ళీ వెనక్కి పిలవడం ఎందుకు? ఇది ప్రారంధం అంటే, ధృతరాష్ట్రుడు ప్రారంధం అంటే ఇది. ఇప్పుడేమన్నా ఇలా జరిగింది, ఈ విధమైన అపశకునాలు వచ్చాయి, ప్రకృతి ఈ విధంగా జరిగిపోయింది, అల్లకల్లో ఇప్పుడే అల్లకల్లో ఏమైతే ఇంకా 14 ఏళ్ల తర్వాత ఇంకెంత బీభత్సంగా ఉంటుంది, అది ఇప్పుడు ఊహించుకుని గడగడలాడిపోతున్నాడు ధృతరాష్ట్రుడు. తథాహి బలవాన్ రాజా జరాసంధో మహాద్యుతి బాహుప్రహరణేనైవ భీమేన నిహతో యుధి. అంతేకాకుండా బలవాన్ రాజా, బలవంతుడైనటువంటి మహారాజు అయినటువంటి జరాసంధుడు కూడా భీమసేనుడి చేతిలో
నిహతో యుధి, యుద్ధంలో నిహత, సంహరించబడ్డాడు. జరా అనేటువంటి రాక్షసు చేత సంధించబడినటువంటి రాక్షసుడు జరాసంధుడు మహారాజు. వీడి కథ ఆఖ్యానాలన్నీ కూడా సంపూర్తిగా మనకి తెలపబడతాయి ఈ మహాభారతం. అటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి మహారాజు అయినటువంటి జరాసంధుడు కూడా భీమసేనుడి యొక్క భుజబలంతో సంహరించబడ్డాడంటే ఇక ఈ మిగతా రాజులు, నా పుత్రుడైన దుర్యోధనాదులు, వీళ్ళు ఏం పనికొస్తారా భీముడి దగ్గర? తస్య తే శమయే వాస్తు పాండవైర్భరతర్షభ ఉభయో పక్షయోర్యుక్తం క్రియతామవిశంకయ. కాబట్టి పాండవుల యొక్క కోపం అనేటువంటి శమయే వాస్తు తస్యతే, వాళ్ళని శాంతింపచేయాలి. ఆ పాండవులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. వాళ్ళ అరణ్యాల్లో ఉన్నా కూడా ఉభయో పక్షయోర్యుక్తం, అలా చేయటమే ఉభయ పక్షాల శ్రేయస్కరము. మనకి మంచిది, పాండవులకి మంచిది. కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే క్రియతాం అవిశంకయ, అంటే నిస్సందేహంగా అటువంటి కార్యాన్ని మనం ఆచరించాలి. ఎటువంటి కార్యాన్ని? పాండవులకి ఆపద రాకుండా జాగ్రత్తగా, ఎక్కడ ఉన్న జాగ్రత్తగా చూసుకునే కార్యాన్ని మనం ఆలోచించాలి. అంటే అరణ్యాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కావలసిన ఏర్పాట్లు చేద్దాము అని ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఈ స్థాయికి వచ్చాడు. ఇలాగే పాండురాజు కూడా, అరణ్యాల్లో ఉన్నటువంటి పాండురాజు కూడా ధృతరాష్ట్రుడు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు అంతకుముందు సోదరుడికి. అలా చేద్దామనే ఆలోచనలోకి వచ్చాడు. ఏవం కృతే మహారాజ పరం శ్రేయస్త్వమాప్స్యసి, ఏవం గా ఏవం గా గావల్గణే క్షత్త ధర్మార్థ సహితం వచ. ఇలా చేద్దాం మహారాజా అని చెప్పి క్షత్త, క్షత్త అంటే విదురుడు, విదురుడు కూడా ఈ విధంగా పలకడం జరిగిందయ్యా. ధర్మార్థ సంహితమైనటువంటి వచనాలు, ధర్మార్థయుక్తమైనటువంటి వచనాలు విదురుడు కూడా ఈ విధంగా పలకడం జరిగింది. ఉక్తవాన్ నగృహీతం వై మయా పుత్రహితైషిణ, పుత్రహితైషిణ, పుత్రుడి యొక్క హితం కోరుకుని నా చేత మంచి చేయబడలేదు. కాబట్టి జరిగింది ఏదో జరిగింది, దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా సరిదిద్దుకునేటువంటి ఉపాయం చేసుకోవాలని చెప్పి ఇది శ్రీమన్మహాభారతే శతసాహస్రయాం సంహితాయాం వైయాసిక్యాం సభాపర్వణి అనుజ్యూత పర్వణి, అనుజ్యూతం అనేటువంటి పర్వం, వ్యధిక శతతమోధ్యాయ సమాప్త, 103వ అధ్యాయం సమాప్తమైంది. సమాప్తమనుజ్యూత పర్వ సభాపర్వంచ ఇతః పరం వనపర్వ భవిష్యతి. ఇతః పరం అంటే ఈ తర్వాత జరిగేటువంటి పర్వం వనపర్వము అంటారు దాన్ని. వనపర్వ భవిష్యతి లేకపోతే అరణ్య పర్వం అనొచ్చు. తస్యాయామాద్య శ్లోక, అందులో మొదటి శ్లోకం కూడా మనం పఠించుకోవాలి. ఆ మొదటి శ్లోకం ఏంటంటే జనమేజయ ఉవాచ. జనమేజయుడు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే అధ్యాయం ఆ సర్గ పూర్తయిపోయిందంటే తర్వాత సర్గ ప్రథమ శ్లోకం మనం పఠించాలి. వేదంలో కానీ ఈ కావ్యాలలో కానీ అది నియమం. జనమేజయ ఉవాచ ఏవం జూతజితా పార్థ కోపితాశ్చ దురాత్మభిః. ఏవం జూతజితా పార్థ, ఈ విధంగా జూదంలో పాండవుని జయించినటువంటి దుర్మార్గులు, కోపితాశ్చ దురాత్మభిః ధార్తరాష్ట్రై సహామాత్యైర్ నికృత్యా ద్విజసత్తమ. ధార్తరాష్ట్రై అంటే ధృతరాష్ట్రుని పుత్రుల చేత ఈ విధంగా జూదంలో పాండవుల్ని ఓడించి వాళ్ళకి కోపం తెప్పించి సహ అమాత్యై నికృత్యా ద్విజసత్తమ, వీళ్ళందరూ ఒక పక్కన ఆనందంగా ఉన్నారు. కానీ అటు పాండవ పక్షాన పాండవులు అరణ్యానికి వెళ్ళిపోతుంటే మొత్తం హస్తినాపురం అంతా కూడా పొలోమని బ్రాహ్మణోత్తములు, పండితులు, పౌరులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ధర్మరాజుని అనుసరించారనేటువంటిది మొదలైనటువంటి వాటితో చక్కగా అరణ్య పర్వం అనేటువంటి దాంట్లో విశేషమైనటువంటి అంశాలు, ఎన్నో విశేషమైనటువంటి అంశాలు. శ్రీరామచంద్రుడు వనవాస దీక్ష 14 సంవత్సరాలు పాటించిన తర్వాత మహర్షుల్ని ఏ విధంగా కాపాడాడు, ప్రజల్ని ఏ విధంగా కాపాడాడు. అరణ్యంలో స్వామి అయోధ్య ప్రజలందరూ వెనకాల వచ్చేసారు. అదే సందర్భం మనకి ఇక్కడ కూడా ధర్మరాజు వెనకాల ప్రజలందరూ వచ్చేస్తారు. అయితే ఇంతమందిని ధర్మరాజు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. రాముడు ఏమన్నా అక్కడ రాక్షస బాధలను అనుమానించి వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ధర్మరాజు మాత్రం తనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నపానీయాలకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు మొత్తం 12 సంవత్సరాలు కూడా. ఆ అద్భుతమైనటువంటి ఘట్టాలతో మనం అరణ్య పర్వంలోకి తర్వాత మళ్ళీ అడుగు పెడదాం. ఇంతవరకు
ఆది సభా పర్వాలని మనం పూర్తి చేసుకున్నాం. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ ప్రవచనం అనేది దైవానుగ్రహంతో నిరాటంకంగా సాగుతూ వచ్చింది. అందుకోసం వినాయకుడికి, విఘ్ననాయకుడికి, అలాగే వ్యాస భగవానుడికి నమస్కారాలు తెలుపుకుంటూ, సరస్వతీదేవికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ శాంతి మంత్రాన్ని పడతాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. పూజలో చక్కగా కొబ్బరికాయని కొట్టడం, లేకపోతే చక్కగా ఈ కదలీ ఫలం, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడము చేసుకుని చక్కగా ఈ భారతాన్ని కూడా, పుస్తకాలు, మీ గ్రంథాలు మీ ఇంట్లో ఉంటే దేవుడి దగ్గర పెట్టి చక్కగా 2 పుష్పాలు పెట్టి నమస్కరించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఓం శాంతి.